రాష్ట్రంలో కరెంటు వాడకం ఒక్కసారిగా పెరిగింది. ఎండలు బాగా దంచుకొడుతుండడంతో కరెంటు వాడుకు ఎక్కువైంది. ఎండలు ఇట్లనే ఉంటే ఇంకా పెరగొచ్చని అంటున్నారు అధికారులు. ఇప్పటికే 9500 మెగావాట్ల కరెంటు వాడిండ్రని, వారంలో ఇది 10,000 మెగావాట్లకు పెరగొచ్చని అంటున్నారు. విద్యుత్ డిమాండ్కు తగ్గట్లే సరఫరా చేసేటందుకు అన్ని సౌలతులు చేస్తున్నామన్నారు అధికారులు. పారిశ్రామిక, ఇంటి అవసరాలకు కరెంటు వాడటం పెరిగితే వ్యవసాయానికి తగ్గిందని అధికారులు చెబుతున్నారు. కరెంటు వాడకం మీద మరింత ముచ్చట పాండును అడుగుదాం. పాండు, ఈ ఎండాకాలంలో కరెంటు చాలా వాడుతున్నారంట, ఎందుకని? యశోద, మీరు చెప్పింది కరెక్టే. మార్చి 31 రోజు పోయిన దీంట్లో తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో, ఏప్రిల్ 2 వారంలో కూడా కరెంటు బాగా డిమాండ్ వచ్చింది. అప్పుడు దాదాపు 9,200 నుంచి 9,300 మెగావాట్లు వచ్చింది. ఆ తర్వాత సన్నగా జల్లులు పడడం, ఇట్లా కొన్ని కారణాల వల్ల వాతావరణం చల్లబడడంతో తర్వాత వినియోగం తగ్గింది. అప్పుడు వ్యవసాయానికి కూడా బాగా డిమాండ్ ఉండింది. ఆ వ్యవసాయంలో కూడా ఇప్పుడు బోర్లన్నీ కూడా ఎండిపోయినందువల్ల చాలా చోట్ల కూడా బోర్ల మీద వ్యవసాయం కూడా ఆగిపోయింది. దాంతో వ్యవసాయ రంగానికి సంబంధించి కరెంటు వినియోగం అయితే తగ్గింది. కానీ గత 2-3 రోజులుగా ఇళ్లకు వాడే కరెంటు కానీ, అదేవిధంగా పరిశ్రమలకు కరెంటు కానీ వినియోగం బాగా పెరిగింది. ఇది ప్రభుత్వం ఇవాళటి అంచనాల ప్రకారం 9,500 మెగావాట్లు, దాదాపు 136 మిలియన్ యూనిట్ల కరెంటు ఇప్పుడు వాడుతున్నట్టుగా కరెంటు వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇది ఇంకొక 2-3 రోజులు పరిస్థితి ఇట్లే ఉంది. అంటే వేడిగాళ్ళు మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది. ఇళ్ల కోసం బాగా కరెంట్ ఎక్కువ ఉంది. ఇప్పటి వరకు కూడా చాలా చోట్ల, కొన్ని చోట్ల అనధికారికంగా పవర్ కట్లు కూడా మొదలుపెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం పవర్ కట్లు లేదని, కరెంటు అంటే జెన్కో కానీ ట్రాన్స్కోకి సంబంధించిన కరెంట్ సప్లై చేసే ట్రాన్స్కో కూడా ఎక్కడ కూడా పవర్ కట్లు లేవని చెప్తుంది. వ్యవసాయానికి కూడా 9 గంటల విద్యుత్ అంటే పవర్ ఇస్తున్నామని కూడా చెప్తున్నారు. కానీ వాస్తవానికి 9 గంటల విద్యుత్ అన్నది ఇచ్చినా కూడా వ్యవసాయ రంగంలో వాడుకునే పరిస్థితి లేదు. ఆ కరెంట్ అన్నీ కూడా ఇప్పుడు ఇళ్లకు సప్లై చేసే దానికి మళ్ళీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఊర్లలో చాలా చోట్ల కూడా ఈ అంటే ముందు చెప్పకుండానే దాదాపు 1-2 గంటలు ఇట్లా కరెంటు తీస్తారు. ఇప్పటి వరకు ఇవాళ 9,500 మెగావాట్లకు దాదాపు టచ్ అయినట్టుగా కూడా కరెంటు వాళ్ళు చెప్తున్నారు. వచ్చే 5-6 రోజుల్లో ఇది 10,000 దాటుతుంది. ఇది ఒకవేళ 10,000 దాటితే రికార్డే అవుతుంది. ఎందుకంటే అప్పుడు రాష్ట్రం ఏర్పడక ముందు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు దాదాపు అప్పుడున్న రికార్డు ప్రకారం 9,200 నుంచి 9,250 మెగావాట్లు రికార్డ్ అయింది. అప్పుడు అంత ఉన్నా కూడా పవర్ కట్లు పెట్టి దాదాపు అప్పుడు అంతా సప్లై చేసిండ్రు. కానీ ఇవాళ తెలంగాణ ఒక రాష్ట్రంలోనే దాదాపు 9,500 మెగావాట్లకు వచ్చింది. ఎక్కువగా ఇప్పుడున్న దీంట్లో మన థర్మల్ పవర్ ప్రాజెక్టుల నుంచి ఎక్కువగా అందుతుంది. థర్మల్ నుంచి దాదాపు 9 అంటే సింగరేణి నుంచి అడిషనల్గా మన దగ్గరకు వచ్చింది. థర్మల్లో 5,700 మెగావాట్లు థర్మల్ నుంచి వస్తున్నది. ఇది ఇంకా అవసరమైతే పెంచుకునే పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. అట్లే సెంట్రల్ గ్రిడ్ నుంచి వస్తున్నది దాదాపు 1,300 మెగావాట్లు వస్తుంది. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు డిమాండ్ అంటే పవర్ సప్లై పెరగడానికి కారణం ఏంటంటే సోలార్ పవర్ మీద ఎక్కువ జనరేట్ అవుతుంది. గతంలో చాలా తక్కువగా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు సోలార్ పవర్ జనరేషన్ పెరిగిన వల్ల హైడల్ అంటే నీళ్ళ నుంచి ప్రాజెక్టుల నుంచి నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం నుంచి కూడా ఇంతకుముందు వాటర్ నుంచి తయారు చేసే కరెంట్ అనేది అప్పుడు ఎక్కువ ఉండేది. అది ఇప్పుడు అసలు నీళ్ళు లేవు కాబట్టి కరెంట్ ఈ సంవత్సరం ఎక్కువగా కూడా తయారు చేయలేదు అక్కడ నుంచి. దానికి అది ఈ డిమాండ్ ఇప్పుడు థర్మల్ మీద బర్డన్ పడకుండా సోలార్ పవర్ నుంచి ఎక్కువగా సప్లై చేస్తున్నారు. అట్లే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన వాటా విషయంలో కూడా గతంలో దాదాపు ఒక 14 మిలియన్ యూనిట్లు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు లెక్క ప్రకారం ఇవాళ తీసుకుంటున్నది దాదాపు 2 మిలియన్ యూనిట్లు లేదంటే 3 మిలియన్ యూనిట్లు తీసుకుంటున్నారు. ఇది ఎక్కువ ఖర్చు అవుతుందని దాన్ని తగ్గించేసి తక్కువకు ఉంటుంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తుందని ముందు చెప్తున్నారు. ఇప్పటి వరకు రావాల్సి ఉండే ఇంకా రాలేదు. అది వస్తే కూడా ఈ ఒకవేళ 10,000 పోయినా 12,000 మెగావాట్లకు పోయినా కూడా కరెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. అంటే ఇదే పరిస్థితి ఉంటే రేపు ఖరీఫ్ సీజన్ వచ్చే ఖరీఫ్ సీజన్లో ఏదైతే వ్యవసాయానికి ఎక్కువగా డిమాండ్ ఉంటుందో అప్పుడు కూడా 9 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు అప్పటి వరకు కూడా వస్తుంది. సింగరేణిలో ఇప్పుడు దాదాపు 1,200 మెగావాట్ అంటే దాదాపు
1200 మెగావాట్లు ఇప్పుడు అక్కడికి వెళ్ళి తయారు చేస్తున్నారు. ఇంకొక 600 మెగావాట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ చూసుకుంటే ఒకవేళ పోతే దాదాపు వచ్చేసారి 1200-1250 మెగావాట్లకు పోయినా కూడా ఇబ్బంది ఉండదు అన్న దీంట్లో చెప్తున్నారు. ఒకటి ఏంటంటే కరెంటు ఇంత భారీగా పెరగడం అనేది ఇళ్లలకు పెరగడం అనేది అంత కరెక్ట్ కాదు. ఎక్కువగా సిటీలల్లో ఇట్లాంటి వాటిలలో వేడి ఎక్కువగా ఉండడం, ఏసీలు బాగా పెరిగిపోయినాయని చెప్తున్నారు. ఏసీల వాడకం గవర్నమెంట్ చెప్పే దాని లెక్క ప్రకారం పోయిన సంవత్సరం తీసుకుంటే ఈ సంవత్సరానికి ఇప్పుడు ఉన్నదానికి దాదాపు ఏసీలలో వాడుతున్న వినియోగం దాదాపు 2 అయింది అంటున్నారు. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని అంటే ఒకవేళ వాతావరణం ఇట్లే పరిస్థితులు పెరుగుకుంటూ పోతే వచ్చేసారి ఇంకా ఎక్కువ డిమాండ్ అయ్యే అవకాశం ఉంది. యశోద, అంటే పాండు ఇండ్ల వాడు ఎందుకు ఎక్కువైంది అనేది ఇప్పటిదాకా మీరు చెప్పిండ్రు, మరి అసలు వ్యవసాయానికి ఎందుకు తగ్గిందట? వ్యవసాయానికి ఇందాక చెప్పినట్టు ఎక్కువగా అంటే వ్యవసాయంలో బోర్లలో చాలా చోట్ల కూడా బోర్లలో నీళ్లు లేవు. ఎక్కువగా ఈసారి రబీ సీజన్లో ఎక్కువగా తెలంగాణ మొత్తం అంతా కూడా వరి కొన్ని చాలా చోట్ల ప్రాజెక్టుల కింద ముందు నీళ్లు సవలతున్న చోట కొద్ది నీరు వాడి తర్వాత పంటలకు చివరి దశలో బోర్ల మీద ఆధారపడేటోళ్ళు, అదేవిధంగా ఆరుతడి పంటలు వేసుకునేవి కూడా బోర్ల మీద చాలా చోట్ల ఉన్నాయి. కానీ ఈసారి ఆ ప్రాంతంలో మార్చి తర్వాత వర్షాలు ఎక్కువ పడినా కూడా మార్చి తర్వాత చాలా చోట్ల ఉన్నట్టుగా ఒక్కసారిగా బోర్లలో భూగర్భ జలమట్టం అనేది బాగా తగ్గిపోయింది. దాంతో బోర్ల వాడకం అనేది పోయింది. రెండవది ఈసారి కూడా రబీ సీజన్లో చాలా ముందు గవర్నమెంట్ చెప్పిన దీని ప్రకారం ఎక్కువ మంది వరి మీద పేయలేదు. కేవలం ఎక్కడైతే నీటి సౌలత్ ఉంటుందో ఆ ప్రాజెక్టుల కింద మాత్రమే వరి వేసింది. కానీ మామూలుగా ఎక్కువ ఊర్లలో చెరువుల కింద కానీ మిగతా చోట్ల కానీ వరి వేయలేదు. ఈ వరి వేయకపోవడం అన్న దానివల్ల బోర్ల మీద భారం తగ్గింది, బోర్లలో వాడకం తగ్గింది. కాబట్టి వ్యవసాయంలో ఆ కరెంటు ఆ స్థాయి తగ్గినట్టుగా అనుకోవచ్చు. యశోద, అంటే పాండు ఇప్పటి వరకైతే ఇళ్లలో ఎక్కువ వాడుతున్నారని చెప్పిండ్రు, ఇక ముందు ఎండలు పెరిగితే ఇంకా ఎక్కువ వాడతారని చెప్తున్నారు. మరి అట్లా ముందు ఇంకా ఎక్కువ వాడితే ఇబ్బంది అవ్వదా? అంటే ఇప్పుడు ఇవాళ కరెంట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే దాదాపు ఇప్పుడు మనం 9500 ఇంకొక 1000 నుంచి 1200 మెగావాట్లు అయినా కూడా కొనుక్కునే పరిస్థితి ఉంది. ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ను కూడా మనం తీసుకునే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉండే థర్మల్ ప్రాజెక్టుల మీద మన తెలంగాణ వాటా ఉంది. అక్కడ నుంచి ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నా కూడా మనం తక్కువ చేసి తీసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే పవర్ ధర కన్నా కూడా మిగతా రాష్ట్రాల నుంచి మనం పవర్ కొనుక్కుంటే తక్కువ ధరకు వచ్చే పరిస్థితి కాబట్టి అవి కొనటం లేదు. ఒకవేళ నిజంగా అవసరం అనుకుంటే అక్కడ నుంచి కూడా కరెంటు తీసుకునే అవకాశం ఉంది. రెండోది సింగరేణి నుంచి కూడా మళ్ళీ ఇంకొక 600 మెగావాట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. వేరే రాష్ట్రాలు ఇప్పుడు మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఈ 2 రాష్ట్రాల్లో కరెంటు చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు ఒకవేళ అవసరం అనుకుంటే అక్కడ నుంచి కూడా కరెంటు తక్కువ ధరకు తెచ్చుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకొక 200-250 మెగావాట్లు పవర్ పెరిగినా కూడా పవర్ అంటే మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ రూరల్ ప్రాంతాల్లో మాత్రం కొన్ని చోట్ల చాలా అంటే చెప్తున్న దాని ప్రకారం అక్కడ ఒక అరగంట కానీ దేశం కరెంటు డిమాండ్ ఎక్కువైన టైంలలో ఒక గంట కరెంటు కట్ చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే పాండు ఇప్పుడు ఇళ్లలో ఎట్లా పడితే అట్లా కరెంటు వాడుకోవచ్చు అని చెప్తారా, ఏమని చెప్తారు? ఇప్పుడు కరెంటు ఎట్లా పడితే అట్లా అనేది ఏసీ వాడకం అన్నది పెరిగిందన్నది కరెంటు చాలామంది వాళ్ళు ఎందుకంటే ఏసీ వినియోగం బాగా పెరిగిపోయింది అన్నారు. ఏసీ వినియోగం పెరగడం అనేది మంచిది కాదు అన్నది వాతావరణ పరిస్థితుల ప్రస్తుతం ఏసీ వినియోగం వాడితే పర్యావరణ శాస్త్రవేత్తలు అది మంచిది కాదని చెప్తున్నారు. ఏసీని అంటే కరెంటు ఒకవేళ వర్షాలు ఎక్కువ పడి వాతావరణం పెడితే హరితహారం ఇట్లాంటివన్నీ కూడా ఇదే దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చెప్పింది. పెడితే ఒకవేళ వాతావరణం చల్లగా అయితే అంత వేడిగాలు ఇవట్లా ఉండవు కాబట్టి ఏసీ వినియోగం తగ్గుతుంది. ఒకవేళ అది లేకపోతే ఏసీ వినియోగం పెరుగుతుంది. అది ప్రస్తుతం అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్లో కూడా చాలామంది ఇళ్లలో కూడా ఏసీ అన్నది కామన్ అయిపోయింది. దాని వాడకం అనేది పెరిగిపోయింది. అవసరం ఉన్నా లేకున్నా గతంలో ఎప్పుడైనా బాగా కరెంట్ అంటే సమ్మర్ బాగా ఎక్కువైనప్పుడు కూలర్లు లేదంటే కొంచెం డబ్బున్నోళ్ళు మధ్యతరగతి ఆ పై స్థాయి ఉండే వాళ్ళు ఏసీ వినియోగం ఉంటుంది. ఇవాళ మధ్యతరగతి కాదు పేదలు కూడా ఏసీ పెట్టుకునే పరిస్థితికి వచ్చిండ్రు. దానివల్ల దాదాపు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి లెక్క చూస్తే ఏసీలు వాడకం వల్ల పోయిన సంవత్సరం అయితే ఏసీల కోసం వాడినరు ఈసారి ఏసీల కోసం వాడుతున్నది దాదాపు 2 అయిందన్నారు. వచ్చే సంవత్సరం ఇట్లే ఉంటే ఇంకొక 3 అయ్యే పరిస్థితి కూడా ఉందన్నది చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పాండు.